శతాబ్దాల పోరాటాలలో జరిగేది ఏంటి అంటే ఒక జాతి అంతం, ఒక జాతి విధ్వంసం. ఒక మెసపటోమియా సంస్కృతి నుంచి, బాబిలోనియా సంస్కృతి నుంచి, ప్రపంచంలో గ్రీకు సంస్కృతి నుంచి అనేక సంస్కృతులు సర్వనాశనం అయిపోయినాయి. ఎందుకని? ముస్లిం రాజుల యొక్క దాడులలో మొట్టమొదటి చేసేది సాంస్కృతిక విధ్వంసం. అంటే నీ మతాన్ని నువ్వు నీ మతాన్ని నువ్వు పాటించడాన్ని అంగీకరించరు, వాళ్ళ మతంలోకి రమ్మంటారు, లేదంటే ప్రాణాలు తీస్తారు, లేదంటే బలవత్తపు అత్యాచారాలతో తీసేసుకుంటారు, ప్రార్థనా స్థలాల విధ్వంసం చేస్తారు. హిందూ జాతికి కూడా అట్లాంటి సుదీర్ఘకాలం పాటు సాగింది. ఇప్పుడు వచ్చేటప్పటికి హిందూ జాతి అయితే నిలబడింది, స్థిరంగా నిలబడింది. రాజకీయ పరంగా కూడా 70 ఏళ్ళ నుంచి జరిగినటువంటి పరిణామాల తర్వాత కొంత మార్పు రావటం వల్ల ఇవాళ హిందువులు వాళ్ళకి సంబంధించిన ఆలయాల్ని ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల తిరిగి తీసుకోగలుగుతున్నారు. రాయ్బరేలీలో తాజాగా ఇట్లాంటిది చోటు చేసుకుని 250 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మహారాణి టెంపుల్లో ఇప్పుడు మళ్ళీ ఎట్టకేలకు అక్కడ కాషాయ ధ్వజం ఎగరేశారు. ఇక్కడే విచిత్రం ఏంటంటే 40 సంవత్సరాల క్రితం అక్కడ ఒక ముస్లిం కుటుంబం, వహీద్ ఆలీ కుటుంబం వచ్చేసి ఆ గుడిని తమ స్వాధీనం చేసేసుకుని ఆ గుడిలో వెనకాల వంటగది కింద పెట్టేసుకుని దాని ముందు ఇల్లు కట్టేసుకుని ఉంటున్నారు. ఇప్పుడు తాజాగా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాల్లో ఆ గుడిని మళ్ళీ తిరిగి తీసుకోవడంతో పాటుగా ఇంతకాలం పాటు వాళ్ళ ఇంటి మీద ఉన్నటువంటి ఆ జెండాను తీసి ఇప్పుడు భగవద్ధ్వజాన్ని ఏర్పాటు చేయడం అన్నది కీలకమైంది.